మహాపరిశుద్ధుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశస్తమైన గణనామానికి మహిమ కలుగును గాక. కుటుంబ బలిపీఠము అనే ఈ మంచి కార్యక్రమాన్ని ప్రతిరోజు యూకే గాస్పల్ స్ట్రీమింగ్స్ అనే మా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఆడియో రూపంలో వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు ఉన్నతమైన గణనామం పేరిట శుభములు తెలియజేస్తున్నాను. ఇంకనూ వినండి, అనేక కుటుంబాలకు షేర్ చేయండి, దేవుని నుండి గొప్ప మేలులను పొందుకొనండి. ప్రభు కొరకు నా వంతు పనిలో మీ సహోదరుడు కె ఉదయ్ కుమార్. పరలోకము నుండి దిగి వచ్చినది అక్షయమగు మహిమ దేహమది. భూమి మీద ఈ గుడారము శిథిలమైపోయినను, భూమి మీద ఈ గుడారము శిథిలమైపోయినను, చేతి పని కానిది దేవునిచే నిర్మించబడినది, చేతి పని కానిది దేవునిచే నిర్మించబడినది. మనకున్నది ఆమేన్, మనకున్నది నిత్యమైన నివాసము, మనకున్నది మనకున్నది ఆమేన్, మనకున్నది నిత్యమైన నివాసము, మనకున్నది. భూమి మీద ఈ గుడారము శిథిలమైపోయినను, భూమి మీద ఈ గుడారము శిథిలమైపోయినను. ఒక కుటుంబ బలిపీఠం వాల్యూమ్ 1 నుండి 142వ రోజు, మే 22వ తేదీ. అంశము: కొత్త శరీరము ఒక ఆలోచన వలె ప్రయాణిస్తుంది. ఒక వాక్య భాగాన్ని చదువుదాం. ప్రభువైన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుకుని ఉన్నాము. సమస్తమును ఆయనకు లోపర్చుకున్న జాలని శక్తిని బట్టి ఆయన మన దీన శరీరములను తన మహిమగల శరీరమునకు సమరూపము గల దానిగా మార్చును. ఫిలిప్పి 3వ అధ్యాయము 20-21 వచనములు. ఈ అంశము కొరకు సమకూర్చబడిన వర్తమాన భాగాన్ని చదివి విందాం. ఇప్పుడు మనం పునరుద్ధానం చెందినప్పుడు జరిగే మొదటి విషయం, సజీవులు అలాగే ఉంటారు. ముందుగా పునరుద్ధానం జరుగుతుంది, నిద్రించిన వారి పునరుద్ధానం. ఒక మేల్కొనే సమయం ఉండును. మరిప్పుడు ధూళిలో నిద్రపోతున్న వారు మరో 1000 ఏళ్ల వరకు మేల్కొనరు. కానీ ధూళిలో నిద్రిస్తున్నవారు మొదటిగా లేతురు, క్రీస్తునందు నిద్రించిన వారు. ఈ మత్స్యమగు శరీరములు మార్పు చెందుతాయి, నాశనము కాని శరీరములుగా. అటు పిమ్మట మనమందరం ఒకరినొకరం కలుసుకుంటాం. మరియు వారంతా కలిసి రావటం ప్రారంభించినప్పుడు అంతటా సజీవంగా ఉన్న మిగిలి ఉన్న మనము మార్చబడతాము. ఈ మత్స్య శరీరాలు మరణాన్ని చూడవు, కానీ అకస్మాత్తుగా మనపై ఒక ప్రవాహం వెళ్ళినట్లుగా ఉంటుంది. మరియు మీరు మార్చబడుదురు. మీరు అబ్రహాములాగా ఒక వృద్ధుడి నుండి యువకుడుగా, సారాలాగా వృద్ధురాలు నుండి యువతిగా తిరిగి మార్చబడుదురు. అకస్మాత్తుగా వచ్చే మార్పు ఏమిటి? అటు పిమ్మట మీరు ఒక ఆలోచన వలె ప్రయాణిస్తారు. మరియు అప్పటికే పునరుద్ధానం చెందిన వారిని మీరు చూడగలరు. హో, ఎటువంటి అద్భుత సమయమది! అప్పుడు మనం వారితో కలిసి ఏకముగా గుమికూడి
ఆ తర్వాత వారితో కలిసి ఆకాశములో ప్రభువును కలుసుకోవడానికి పైకి ఎత్తబడతాము. మీ మామ దక్షిణ కెంటకీలో పాతిపెట్టబడి ఉంటే అతన్ని ఇండియానాకు తీసుకురావాల్సిన అవసరం లేదు. లేదా ఇండియానాలో పాతిపెట్టబడి ఉంటే దక్షిణ కెంటకీకి తీసుకుపోవలసిన అవసరం లేదు. అతను ఎక్కడ ఉన్నా సరే సముద్రంలో మరణించిన వారు సముద్రం నుండి లేస్తారు. ఆ బోనులో నాశనం చేయబడి సింహాల చేత తినబడిన వారు, అగ్నిగుండంలో పడవేయబడిన వారు, లేదా రోమ్ రంగస్థలములో, లేదా బందీలో ఉన్న, లేదా దక్షిణ ఉష్ణల మండల అడవులలో ఉన్న, లేదా ఉత్తరాన గడ్డకట్టిన ప్రాంతాలలో ఉన్న వారు మరణం నుండి లేచి మార్చబడతారు మరియు పైకి తీసుకురాబడతారు. మరియు సజీవంగా ఉన్నవారు ఒక్క క్షణంలో కనురెప్పపాటులో మార్చబడతారు మరియు కలిసి ఎత్తబడతారు. ఆఫ్రికా పొలాల్లో చనిపోయిన మిషనరీలను చూడండి. ఉత్తరాన గడ్డకట్టిన ప్రాంతాలలో చనిపోయిన వారిని చూడండి. రంగస్థలంలో ప్రపంచవ్యాప్తంగా కాంగోలో మరియు ప్రపంచమంతటా చనిపోయిన వారిని చూడండి. వారు ప్రతి చోట చనిపోయారు. చైనా, జపాన్, ప్రపంచమంతటా. మరియు ప్రభువు రాకడ సార్వత్రికంగా ఉంటుంది. ఈ ఎత్తబాటు ఉంటుంది. మార్పును గమనించండి. ఇద్దరు ఒకే మంచం మీద ఉంటారు. నేను ఒకరిని తీసుకుంటాను, ఒకరిని వదిలేస్తాను. అదే క్షణంలో ఇద్దరు ఒకే పొలంలో ఉంటారు. నేను ఒకరిని తీసుకుంటాను, ఒకరిని వదిలేస్తాను. భూమి యొక్క చీకటి వైపు ఒకరు మరియు భూమి యొక్క కాంతి వైపు ఒకరు. చూసారా, ఇది ఒక సార్వత్రిక ఎత్తబాటు అవుతుంది. అవును, పునరుద్ధానం మరియు ఎత్తబాటు ప్రారంభమైన తర్వాత సంఘమంతా కలిసి ఉంటుంది. ప్రశ్నలు జవాబులు అనే వర్తమాన భాగం నుంచి సేకరింపబడిన గొప్ప ఆత్మీయమైన అంశం. కుటుంబ బలిపీఠం నుండి ఈ రోజు కొరకు దేవుడు మనలను ప్రేమించి మన కొరకు ఇచ్చిన ఈ గొప్ప అంశాన్ని బట్టి ఆయనకు మనం ఎంతో రుణస్థులమై ఉన్నాం. ప్రియ సోదరులారా, అల్పులమైన మనలను ప్రేమించి దేవుడు మన పట్ల ఎంతో కృప చూపి ఆ పరలోక సంబంధమైన విషయాలు వినటానికి, ఒక ఉన్నతమైన విషయాలను మనం పొందుకోవడానికి, తద్వారా మనలో గొప్ప నిరీక్షణను కలిగి ఉండటానికి, ఆ విశ్వాసం ద్వారా మనము ఆయన త్రోవ నుండి తప్పిపోకుండా ఉండటానికి, ఆయన అడుగుజాడలను వెంబడిస్తూ మన విశ్వాస జీవితాలను ఆయనలో సరిదిద్దుకోవడానికి, ఆయన కొరకు యథార్థతతో సిద్ధ మనసుతో ఎదురు చూడటానికి ఆయన మన పట్ల ఎంతో గొప్ప కృపను చూపుతూ ఉన్నాడు. కేవలం ఆయన వాక్యాన్ని మనకిచ్చి మనలో గొప్ప నిరీక్షణను కలిగిస్తూ ఉన్నాడు. ప్రియ సోదరి సోదరులారా, ప్రియ దేవుని బిడ్డలారా, ఈ అంశాన్ని బట్టి మనము దేవునికి ఎంతో మహిమ చెల్లించవలసిన వారమై ఉన్నాం. జగత్తు పునాదు వేయబడక ముందు ఆయన ఉన్నతమైన ప్రణాళికలో మనల్ని ఏర్పాటు చేసుకుని మనము ఆయనను గూర్చి అనేకమైన లోతైన విషయాలు వినటానికి దేవుడు మన పట్ల ఎంతగానో కృప చూపుతూ ఉన్నాడు. ఆ పరలోక సంబంధమైన గొప్ప విషయాలను మనకు సంచకరువుగా ఇస్తూ ఉన్నాడు. అందును బట్టి ఆయన ఉన్నతమైన నామాన్ని మహిమపరుద్దాం. ప్రియ సోదరి సోదరులారా, ప్రియ స్నేహితులారా, మనం చదువుకున్న అంశంలో నుండి కొంత భావాన్ని మనం తెలుసుకుని ముందుకు వెళ్దాం. కొత్త శరీరం ఒక ఆలోచన వలె ప్రయాణిస్తుంది. ప్రియ సోదరి సోదరులారా, మనలో దేవుడు గొప్ప విశ్వాసాన్ని పెట్టాడు, మనలో గొప్ప నిరీక్షణను పెట్టాడు. మనకంటే ముందుగా ఆయన చనిపోయి పాతిపెట్టబడి 3వ దినాన మరణాన్ని జయించి లేచిన గొప్ప విజయ వీరుడు, గొప్ప జయశాలి. ఆయన యందు విశ్వాసముంచిన ప్రతి ఒక్కరిని కూడా ఆయన వలనే లేపుతానని ఆయన వాగ్దానం చేసిన రీతిగా మనందరము ఆయనలో గొప్ప విశ్వాసాన్ని పెట్టుకుని మనము ఒక దినాన ఆయనతో కొనిపోబడతామని, ఆ పునరుద్ధాన దినమందు మనము లేపబడతామని గొప్ప వాక్యం ద్వారా మన విశ్వాసం కలిగి ఉన్నాము. ప్రియ సోదరులారా, ఇక్కడ మనం చదువుకున్నాం, ప్రభు అయిన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తం కనిపెట్టుకుని ఉన్నాము. సమస్తమును తనకు లోపరచుకున్న జాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరములను తన మహిమ గల శరీరమునకు సమరూపము గల దానిగా మార్చును. ప్రియ సోదరులారా, మనము తాత్కాలికంగా ఈ మత్స్యమైన శరీరంలో,
ఈ మట్టి శరీరంలో, ఈ మట్టి గుడారంలో మనం జీవిస్తూ ఉన్నాం. మనము తాత్కాలికంగా నివసిస్తున్న ఈ మట్టి శరీరాన్ని, ఈ మత్స్యమైన శరీరాన్ని ఒకరోజు ఆయన అమర్త్యమైన శరీరంగా మారుస్తానని, ఒక మహిమగల శరీరమునకు సమరూపంగా మారుస్తానని ఆయన మనకు వాగ్దానం చేసి ఉన్నాడు. ఆయన వాగ్దానం చేసిన రీతిగా మనము ఒక దినాన ఆయనతో కొనిపోబడి ఆ మహిమకరమైన రాజ్యంలో ఆయనతో యుగయుగాలు ఉండబోతూ ఉన్నాము. ప్రియ సోదరులారా, ఈ మత్స్యమైన శరీరం ఒకరోజు ఒక ఉన్నతమైన శరీరాన్ని ధరించుకోబోతుంది. అందుకే మనం చదువుతాము, భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినది నిత్యమైన నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదుము. 2 కొరింథీ 5:1. ప్రియ సోదరులారా, ఇప్పుడు మనం తాత్కాలికంగా నివసిస్తున్న ఈ మత్స్యమైన శరీరము, ఈ గుడారము ఒకరోజు శిథిలమైపోతుంది. అయితే దేవుడు మన కొరకు ఎన్నడూ నశింపని ఓ నిత్యమైన శరీరాన్ని, ఆ మహిమ శరీరాన్ని మన కొరకు సిద్ధపరిచి ఉంచాడు. అది దేవుని చేత కట్టబడి ఒక నిత్యమైన నివాసముగా ఉండి పరలోకమందు మన కొరకు ఎదురు చూస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియ సోదరులారా, అలాంటి గొప్ప విషయాన్ని మనము తెలుసుకోవడానికి మనకు వాక్యం ద్వారా దేవుడు మనకి ఎంతగానో సహాయం చేశాడు. అందును బట్టి మనము ఒక దినాన ఈ భూమి మీద జీవితాన్ని ముగించినప్పుడు మనము ఏ స్థితిలోకి వెళ్తామో మనకు ముందుగానే తెలియపరిచిన దాన్ని బట్టి మనము ఆయనలో ఎంతో నిశ్చయతను కలిగి ఉన్నాము. ఓ ప్రియ సోదరులారా, ఆయన మనకు వాగ్దానం చేశాడు, మృతులు అక్షయులుగా లేపబడతారని, మనము మార్పు చెందుతామని. 1 కొరింథీ 15:51-52 మనం గమనించినట్లయితే ఆయన మనకు వాగ్దానం చేశాడు, బోర మ్రోగును, అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు, మనము మార్పు పొందుదుము. ఓ ప్రియ సోదరులారా, నిశ్చయంగా మనం దాని కొరకు ఎదురు చూస్తూ ఉన్నాం. క్రీస్తునందు మృతులైన ప్రతి ఒక్కరూ ఆయనలో లేపబడబోతూ ఉన్నారు. 1 తెస్సలోనికైలకు 4:1 మనం గమనించినట్లయితే, సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వల్లే మీరు దుఃఖపడకుండా నిమిత్తం నిద్రించుచున్న వారిని గూర్చి మీకు తెలియకుండా మాకిష్టము లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన ఎడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకుని వచ్చును. మేము ప్రభువు మాటను బట్టి మీతో చెప్పినదేమనగా, ప్రభు రాకడ వరకు సజీవులమై నిలిచి ఉండు మనము నిద్రించిన వారికంటే ముందుగా ఆయన సన్నిధికి చేరము. ఆర్భాటంతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతోనూ పరలోకం నుండి ప్రభు దిగి వచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచి ఉండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడుదుము. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందుము. కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకునుడి. ఎంత గొప్ప నిరీక్షణ ప్రియ సోదరులారా, ఎంత గొప్ప ఆదరణది. దేవుడు మనకు ఆ గొప్ప విషయాలను సంచకరువుగా ఇచ్చి ఉన్నాడు. ఆ ఆత్మ సంబంధమైన విషయాలను మనము కొంచెం కొంచెంగా తాకి ఆయనలో నిలిచి ఉండటానికి దేవుడు కొన్ని విషయాలను మనకు సంచకరువుగా మనకు చూపిస్తూ ఉన్నాడు. ప్రియ సోదరులారా, క్రీస్తునందు మనం జీవించినట్లయితే, మనము క్రీస్తునందే నిద్రించిన వారమైతే నిశ్చయంగా ఆయన చేసిన వాగ్దానం ప్రకారం ఒక దినాన మనం సజీవులుగా లేపబడతాము. ప్రియ సోదరులారా, ఇక్కడ మనం చదువుకున్న అంశంలో కొద్ది భావాన్ని మనం తెలుసుకుందాం. సజీవులు అలాగే ఉంటారు. ముందుగా పునరుద్ధానం జరుగుతుంది. నిద్రించిన వారి పునరుద్ధానం, ఒక మేల్కొనే సమయం ఉండును. మరి ఇప్పుడు ధూళిలో నిద్రపోతున్న వారు మరో 1000 ఏళ్ల వరకు మేల్కొనరు. కానీ ధూళిలో నిద్రిస్తున్న వారు, అనగా క్రీస్తునందు నిద్రించిన వారు, క్రీస్తులో మృతి పొందిన వారు మొదటిగా మేల్కొనెదరు. ఈ మత్స్యమగు శరీరములు మార్పు చెందుతాయి. ఎన్నడూ నాశనం కాని శరీరములుగా ఈ మత్స్యమైన శరీరము అమర్త్యమైన శరీరముగా మార్పు చెందుతుంది. అటు పిమ్మట మనమందరం ఒకరినొకరం కలుసుకుంటాము. ప్రియ సోదరులారా, ఇంతకుముందు మనం చదువుకున్న రీతిగానే ఇక్కడ చెప్పబడింది,
ఎవరైతే క్రీస్తులో మృతి పొందుతారో, క్రీస్తునందు విశ్వాసముతో మృతి పొందుతారో వారు మొదటిగా లేపబడతారు. క్రీస్తునందు విశ్వాసము లేనివారు ఈ భూమి మీద వ్యర్థముగా బ్రతికి క్రీస్తుకు కొంచెం కూడా స్థానం ఇవ్వని వారు మరొక 1000 ఏళ్ల వరకు వారు నిద్రిస్తూనే ఉంటారని, వారు లేపబడరని మనం తెలుసుకున్నాం. క్రీస్తును బట్టి మనకు ఆ గొప్ప నిరీక్షణను మనకిచ్చాడు. మనం లేపబడటానికి, ఒక దినాన మనం పునరుద్ధానం చెందటానికి మనము క్రీస్తునందు పెట్టుకున్న విశ్వాసం మనకు సహాయపడుతుంది. ప్రియ సోదరులారా, మనము ఎల్లప్పుడూ క్రీస్తులో యథార్థముగా ఉండవలసిన వారమై ఉన్నాం. క్రీస్తు మెచ్చే స్థానానికి మనం వాక్యము నెరవేరుస్తూ రావాల్సిన వారమై ఉన్నాం. ఒకరోజు మనమందరం లేపబడి ఆయన ఉన్నతమైన రాజ్యంలోనికి కొనిపోబడతాము. ప్రియ సోదరులారా, అంతటా సజీవంగా ఉన్న మనము మార్పు చెందుతాము. ఈ మత్స్యమైన శరీరము అమర్త్యమైన శరీరాన్ని ధరించుకుని, అనగా మన కొరకు దేవుడు సిద్ధపరిచిన ఆ మహిమ శరీరాన్ని మనం ధరించుకోబోతున్నాం. ఈ మత్స్య శరీరాలు మరణాన్ని చూడవు, కానీ అకస్మాత్తుగా మార్చబడి అమర్త్యతను ధరించుకుని ఆ మహిమ శరీరాన్ని ధరించుకుని మనము మనకంటే ముందుగా లేపబడిన వారితో కూడి మనము వారితో కలిసి కొనిపోబడుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ చెప్తూ ఉన్నారు, అబ్రహాము ఒక వృద్ధుడిగా ఉండి యువకుడిగా, శారా వృద్ధురాలుగా ఉండి ఒక యువతిగా మార్చబడినట్లు అకస్మాత్తుగా మనము కూడా మార్పు చెందుతాము. అటు పిమ్మట మీరు ఒక ఆలోచన వలె ప్రయాణిస్తారు. అప్పటికే పునరుద్ధానం చెందిన వారిని మీరు చూడగలరు. ఓ, ఎటువంటి అద్భుతమైన సమయం అది! అప్పుడు మనం వారితో కలిసి ఏకముగా గుమికూడి ఆ తర్వాత వారితో కలిసి ఆకాశములో ప్రభువును కలుసుకోవడానికి పైకి ఎత్తబడతాం. ప్రియ సోదరులారా, ఎంతో అద్భుతమైన సమయం అది, ఎంతో ఆశ్చర్యకరమైన సమయం అది. మనము ఈ భూమి మీద పోగొట్టుకున్న మన వారందరినీ తిరిగి మనం కలుసుకోబోతున్నాం. మనకు దేవుడు గొప్ప నిరీక్షణను ఇచ్చాడు. అందుకే మన ప్రవక్త ఒక వర్తమానంలో ఈ విధంగా చెప్పాడు, పశ్చిమాన అస్తమించిన సూర్యుడు తూర్పున ఉదయించిన రీతిగానే ఇక్కడ మనం కోల్పోయినదంతా ఆ మొదటి పునరుద్ధాన కాలమందు ఆ భక్తులందరితో కూడి చూచెదము. నిజంగా ఎంత అద్భుతం ప్రియ సోదరులారా! మనం పోగొట్టుకున్న, మనలను విడిచి వెళ్ళిన మన వారందరినీ ఒక దినాన మనం కలుసుకోబోతున్నాం. ఎంత గొప్ప అద్భుతమైన సమయం అది! మనమందరము కలిసి సంతోషంగా ఆయన యొద్దకు వెళ్ళిపోబోతున్నాం. మనము భూమి మీద ఎక్కడ పాతిపెట్టినా కానీ, ఇక్కడ ప్రవక్త చెప్తున్నాడు, మీ మామ దక్షిణ కెంటకీలో పాతిపెట్టబడి ఉంటే అతన్ని ఇండియానాకు తీసుకురావాల్సిన అవసరం లేదు. ఇండియానాలో పాతిపెట్టబడి ఉంటే దక్షిణ కెంటకీకి తీసుకుపోవలసిన అవసరం లేదు. అతడు ఎక్కడ ఉన్నా సరే, సముద్రంలో మరణించిన వారు సముద్రము నుండి లేస్తారు. ఆ బోనులో నాశనం చేయబడి సింహాల చేత తినబడిన వారు, అగ్నిగుండాలలో పడవేయబడిన వారు, రోమ్ రంగస్థలములో బందీలుగా ఉన్నవారు, దక్షిణ ఉష్టల మండల అడవులలో ఉన్నవారు, లేదా ఉత్తరాన గడ్డకట్టిన ప్రాంతాలలో ఉన్నవారు మరణం నుండి లేచి మార్చబడతారు మరియు పైకి తీసుకురాబడతారు. మరియు సజీవంగా ఉన్నవారు ఒక్క క్షణంలో కనురెప్పపాటులో మార్చబడతారు. ప్రియ సోదరులారా, మనం ఏ స్థితిలో ఉన్నా, మనం ఎక్కడ ఉన్నా, మనం ఒక దినాన ఆయన మనకు వాగ్దానం చేసిన ప్రకారం మనము వెళ్ళిపోబోతున్నాం. ప్రభువు రాకడ సార్వత్రికంగా ఉంటుంది. ఈ ఎత్తబాటు ప్రపంచవ్యాప్తంగా సార్వత్రికంగా ఉంటుందని ఆయన చెప్తూ ఉన్నాడు. ఇద్దరు ఒకే మంచం మీద ఉన్న విశ్వాసి అయిన ఒకరిని ఆయన తీసుకుని పోతాడు, ఒకరు విడిచిపెట్టబడతారు. అదే క్షణంలో ఇద్దరు పొలంలో ఉంటారు, ఒకరు ఎత్తబడతారు, ఒకరు విడవబడతారని మనం వాక్య భాగంలో చదువుతూ ఉంటాం. భూమి యొక్క చీకటి వైపు ఒకరు మరియు భూమి యొక్క కాంతి వైపు మరొకరు. ఇది ఒక సార్వత్రిక ఎత్తబాటు. ప్రియ సోదరులారా, మనం ఒక దినాన చీకటి వైపు వెళ్ళేవారముగా ఉన్నాము, కాంతి వైపు వెళ్ళేవారముగా ఉన్నాము. మనము ఈ క్షణమే, ఈ దినమే మనం వాక్యంతో సరిచేసుకుని మనము లెక్క చూసుకోవాల్సిన వారమై ఉన్నాము. నీవు క్రీస్తులో వాక్యముతో యథార్థంగా సాగుతూ ఉన్నట్లయితే నీవు ఎప్పటికిప్పుడు చనిపోయినా కానీ నీవు ఒక దినాన లేపబడి
ఆ కాంతి వైపు ప్రయాణించే గొప్ప ఆత్మగా నీవు ఉన్నావు. ఒక దినాన నీవు ఆ మహిమ శరీరాన్ని ధరించుకుని ఆ కాంతి వైపు ప్రయాణించే గొప్ప వ్యక్తిగా ఉన్నావు. ఆయన నిన్ను లేపుతానని వాగ్దానం చేసిన ప్రకారం ఆయన మాట తప్పకుండా ఆయన నిన్ను లేపబోతున్నాడు. ఈ భూమి మీద ఈ శరీరములు శిథిలమైపోయినా కానీ మనం క్రీస్తులో గొప్ప నిరీక్షణను కలిగి ఉన్నాం. ఒకరోజు ఆ వెలుగు వైపు ప్రయాణించే ప్రజలముగా మనం ఉన్నాం. అలాంటి గొప్ప కృపను దేవుడు మనకిచ్చాడు. అనేక మంది ఈ లోకంలో అనేక విధాలుగా జీవించి ఒకరోజు ఆ అంధకారంలోకి ఆ చీకటి వైపు ప్రయాణించి ఆ కటిక బిలాలలోకి నెట్టివేయబడేవారుగా ఉన్నారు. ప్రియ సోదరుల, క్రీస్తు యొక్క వెలుగు మనపై ఉదయించాలంటే, ఆ నీతి సూర్యుడు మనపై ప్రకాశించాలంటే మనము ఈరోజే ఆయన మన కొరకు పంపిన గొప్ప వాక్యాన్ని మనలో దాచుకుని ఆ వాక్య ప్రకారం జీవిస్తూ ఆ వాక్యాన్ని నెరవేరుస్తూ మనలో వాక్యాన్ని నింపుకోవలసిన వారమై ఉన్నాం. ఆ వాక్యం మనలను ఒక దినాన పైకి లేపుతూ ఉన్నది. మనలో ఉన్న ఆ వాక్యము మన కొరకు ఒక వాక్య శరీరాన్ని సిద్ధపరిచి ఉన్నది. ఆ వాక్య శరీరం ఆ మహిమ శరీరంగా మార్చబడి మనం క్రీస్తుతో ఏకమవబోతున్నాం, క్రీస్తులో భాగమవబోతూ ఉన్నాం. ప్రియ సోదరుల, కొత్త శరీరం ఒక ఆలోచన వలె ప్రయాణిస్తుంది. నిశ్చయంగా ఈ మత్స్యమైన శరీరములు మార్చబడిన వెంటనే మనము క్రీస్తు యొక్క ఆలోచనగా ఉంటాము. ప్రియ సోదరుల, మనము లేపబడిన వెంటనే, మనము మహిమ శరీరంగా మార్చబడిన వెంటనే మనము యుగ యుగాలు ఆయనలో ఆనందించబోతూ ఉన్నాము. ఈ లోకంతో మనకి ఇక ఏ పని లేదు. ప్రియ సోదరుల, మనము క్రీస్తుతో రాజ్యం వెళ్ళబోతూ ఉన్నాం. క్రీస్తునందుండి మృతులైన వారు ధన్యులు, వారు మొదట లేపబడతారు అని మనకు ఆయన వాగ్దానం చేశాడు. క్రీస్తునందు లేనివారైతే ఈ భూమి యొక్క ధూళిలో మరొక్క 1000 ఏళ్ళు అలాగే విడిచిపెట్టబడబోతున్నారు. క్రీస్తులో ఉన్నవారైతే క్రీస్తుతో పాటు భూమిపైన 1000 సంవత్సరాలు రాజ్యపాలన చేయబోతున్నారు. ప్రియ సోదరులారా, ఆ 1000 సంవత్సరాల తర్వాత తీర్పు వస్తుందని, ఆ తీర్పులో ఆ భూమిలో దాచబడిన వారు లేపబడతారని, అయితే వారు తీర్పు గుండా రెండవ పునరుద్ధానంలోనికి వస్తారని, అయితే తీర్పులోకి వెళితే ప్రతి మనిషి ఓడిపోబోతున్నాడని వాక్యం చెప్తుంది. మనము ఆయన ముందుకు తీర్పులోకి వెళ్తే మనము గెలవలేం. ప్రియ సోదరులారా, అందుకే ఈరోజు మనలను మనం మార్చుకోవడానికి, మనలను మనం సంసిద్ధం చేసుకోవడానికి గొప్ప వాక్యాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. మనము ఆయనతో కూడా మొదటి పునరుద్ధానంలో ఉండాలంటే, మనం ఆ ఎత్తబాటులో ఉండాలంటే ఈ గడియ కొరకు పంపబడిన గొప్ప వాక్యాన్ని మనము అన్వయించుకోవాల్సిన వారమై ఉన్నాం. మనము గమనిస్తూ మనం వాక్య ప్రకారం జీవించవలసిన వారమై ఉన్నాం. అలాంటి గొప్ప వాక్యాన్ని, ఈ కాలానికి పంపబడిన గొప్ప ప్రవక్తను మనం ఎల్లప్పుడూ మన జీవితాలకు అన్వయించుకుంటూ వాక్య ప్రకారం యథార్థముగా జీవిస్తూ దేవుడు మన కొరకు సిద్ధముగా ఉంచిన ఆ మహిమ శరీరాన్ని మనం పొందుకొని ఆయనలో భాగమవుదాం, ఆయనతోనే కొనిపోబడదాం. అలాంటి గొప్ప కృపను దేవుడు మన పట్ల నిండుగా ఉంచునుగాక, ఎత్తబాటు వరకు మనల్ని స్థిరముగా ఉంచునుగాక. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఈరోజు మీరు చదవాల్సిన అనుదిన వాక్యపట్నం మొదటి దినవృత్తాంతములు 16, 17, 18 అధ్యాయములు. మీరు విన్న ఈ అంశాన్ని అనేక మందికి షేర్ చేయండి. దేవుని ఉన్నతమైన సత్యాన్ని, ఆయన ఉన్నతమైన రాజ్యం గూర్చి అనేక మందికి తెలియపరచండి. క్రీస్తులో యథార్థముగా జీవించేవారుగా, క్రీస్తులోనే నిద్రించేవారుగా తీర్చిదిద్దండి. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించునుగాక. దేవుని యొక్క శాంతి, సమాధానము, ఆయన నిత్యమైన కృప ఎల్లప్పుడూ మీ కుటుంబాలలో నిండుగా ఉండునుగాక. షాలోమ్. పరలోకము నుండి దిగి వచ్చినది అక్షయమగు మహిమ దేహమది. పరలోకము నుండి దిగి వచ్చినది అక్షయమగు మహిమ
పోయినను భూమి మీద ఈ గుడారము శిథిలమైపోయినను. అది దేవుని ఆత్మలో భాగమయ్యున్నది, అమర్త్యమైన వాక్య దేహమది. అది దేవుని ఆత్మలో భాగమయ్యున్నది, అమర్త్యమైన వాక్య దేహమది. మనకున్నది ఆమేన్, మనకున్నది నిత్యమైన నివాసము, మనకున్నది మనకున్నది ఆమేన్, మనకున్నది నిత్యమైన నివాసము, మనకున్నది. భూమి మీద ఈ గుడారము శిథిలమైపోయినను, భూమి మీద ఈ గుడారము శిథిలమైపోయినను. అంతమేలేనిది మహిమ గుడారమది, నిత్య జీవమయ్యున్న నిత్య నివాసమది. అంతమేలేనిది మహిమ గుడారమది, నిత్య జీవమయ్యున్న నిత్య నివాసమది. మనకున్నది ఆమేన్, మనకున్నది నిత్యమైన నివాసము, మనకున్నది మనకున్నది ఆమేన్, మనకున్నది నిత్యమైన నివాసము, మనకున్నది. భూమి మీద ఈ గుడారము శిథిలమైపోయినను, భూమి మీద ఈ గుడారము శిథిలమైపోయినను. చేతి పని కానిది దేవునిచే నిర్మించబడినది, చేతి పని కానిది దేవునిచే నిర్మించబడినది. మనకున్నది ఆమేన్, మనకున్నది నిత్యమైన నివాసము, మనకున్నది మనకున్నది ఆమేన్, మనకున్నది నిత్యమైన నివాసము, మనకున్నది.